అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కింద వాయిస్ పెట్టాడే డిస్టర్బెన్సా సో కింద సౌండ్ దగ్గర పత్రికా మిత్రులకి నా సహచరులకి నమస్కారం చెబుతూ, ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడానికి నాకు కొంత అర్హత లేకపోవచ్చు, కానీ ఆధారాలతో మాత్రం చూపించడానికి ఒక సామాన్య వ్యక్తికి కూడా అర్హత ఉంది. ఆ రకంగా 20 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన నేను ఆధారాలతో స్థానిక మాజీ శాసనసభ్యుడు మంత్రివేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి స్థాయి డాక్యుమెంట్ ఆధారాలతో మీ ముందు ఉంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా అరాచకాలు రకరకాలుగా చేసి ఫిర్యాదు చేసినా కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు చేయలేరు, ఆధారాలు లేవన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఆధారం మీకు ఇస్తున్నాను. మర్చిపోండి. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. బాలినేని శ్రీనివాసరెడ్డికి కొండా భాస్కర్ రెడ్డి గారికి సంబంధం వియ్యంకుడి సంబంధం. కానీ ఈ మధ్యకాలం వియ్యంకుడైనా కూడా 2006 మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి పూర్తి స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగి లాస్ట్లో వాళ్ళ యొక్క కుమార్తె వివాహం దాకా జరిగింది. ఎందుకు చెప్తానంటే 2008లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఈ పరంపర ఇప్పుడు దాకా కొనసాగి రకరకాల అన్యాక్రాంతాలకి నాంది పలికాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీ వియ్యంకుడు కొండా భాస్కర్ రెడ్డి టంగుటూరు మండలం అనంతారం గ్రామంలో కేవలం 52 సెంట్ల భూమిని, కేవలం 52.9 సెంట్ల భూమిని మాత్రమే కొనుక్కున్నాడు. ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు? 2008లో ట్రనైట్ మెరైన్ అండ్ లిమిటెడ్ కంపెనీ నుంచి 52 సెంట్ల భూమిని, పక్కా భూమి అది, ఇది మాత్రం ఖచ్చితంగా కొనుక్కున్న భూమి. తర్వాత 2008లోనే 128 ఎకరాల భూమిని, అంటే 22A అన్యాకాంధ్ర, అంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ పని కాదనమాట, ఆ భూమిని ఆక్రమించేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాంతోపాటు బకింగ్హామ్, మన బకింగ్హామ్ కెనాల్ ఉంది కదా, దాన్ని కూడా ఆక్రమించేసి టోటల్గా 189.2 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశాడు. దీనికి ఎవరైనా కాదంటే మీరు చెప్పండి, రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తున్నా మీకు. ఎలా అంటే కుండా సునీత ఆమె భార్య మీద 69/43/2011 ఈ డాక్యుమెంట్లో 412, 413, 15, 16, 18 సర్వే నెంబర్లో 10 సెంట్ల 30 సెంట్లు భూమి ఉంది. 1960 డాక్యుమెంట్ నెంబర్ ఇది. దీంట్లో ఒరిజినల్ భూమి ప్లస్ 22A భూమి, అంటే అన్యాక్రాంతం భూమి, ఇది కలిపి 2008లో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళు. ఎంత? 189 ఎకరాల భూమిని తీసుకున్నారు. మీకు దానికి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తున్నా. డాక్యుమెంట్ నెంబర్లు, ఎంతెంత ఎక్స్టెన్షన్ ఉంది, ఇందులో ఎంత డీకే ఉంది, దీంట్లో ఎంత కెనాల్ కూడా ఆక్రమించారో మీకు మ్యాప్తో ఇస్తున్నా. ఇదిగోండి, ఇది మీరు కాదంటే చెప్పండి. మీడియా మిత్రులు కూడా అనంతారం గ్రామంలో మీ యొక్క చెరువుల దగ్గర తీసుకుపోయి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా చాలామంది రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ అధికారులు వీళ్ళు సహకరించారు. ఎందుకంటే అధికార దుర్వినియోగం ఇంతకన్నా ఎక్కువ లేదు. 2022 దాకా ఈ అన్యాయకేంద్రమైన భూమిని ఆన్లైన్లో చూపించారు వీళ్ళు. కుండా సునీత, సీతారామమ్మ, బుర్రా జాలమ్మ, ఊరిబండ పద్మ, ఊరిబండి కృష్ణకుమారి, కేశవరపు శ్రీనివాసరెడ్డి, మానవశెట్టి వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా
ఈ బినామీ పేరులతో 75.91 సెంట్ల భూమిని తీసేసుకున్నారు. ఇక పక్క బకింగ్హామ్ అంటే కెనాల్ ఉంది కదా, కెనాల్ భూమిని ఆక్రమించిన సర్వే నెంబర్లు నేను చెప్తున్నా 386/4, 409, 410, 411, 13, 14, 15, 16, 17, 18, 21, 39, 40, 44, 43 ఇవన్నీ కూడా అసలు బకింగ్హామ్ మన కెనాల్ ఉంది కదా, కెనాల్ సర్వే నెంబర్లు దాన్ని ఆక్రమించేశారు వీళ్ళు. మీరు కొన్న భూమి ఖచ్చితంగా 52.9 సెంట్లు. ఇది రిజిస్టర్ భూమి, ఎటువంటి అన్యాయకాంతరం లేదు, ఇది ఖచ్చితమైన భూమి. మీరు ఆక్రమించిన భూమి 75.91 సెంటు 22A కింద ఉంది. 22A కింద అంటే నిషేధిత భూమి, మీరు కొనడానికి వీలేదు, అమ్మడానికి వీలేదు, గవర్నమెంట్ వాళ్ళ మాత్రం తీసుకోవాలి. మీరు కెనాల్ ఆక్రమించారు 61.62 60 సెంట్ల భూమిని కెనాల్ ఆక్రమించారు. మీరు చంద్రబాబు నాయుడు కలుస్తాను, అందరిని కలుస్తాను నిరూపించన్నారు కదా, మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఇస్తున్నా. దీన్ని మీరు నిరూపించుకోగలిగితే నిరూపించుకోండి. ఇలాంటి పనులు మీరు చేసి నేను నా నీతిమంతుణ్ణి అవినీతిపరుని కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క చిన్న క్వశ్చన్ ఆయన అడుగుతున్నాడు డైరెక్ట్గా. అయ్యా, శ్రీశైలంలో మీరు అజయ్ కలాంకి బురద పూశారు. అజయ్ కలాం ఎవరి ఫ్రెండు? బాలినేని శ్రీనివాస్ ఫ్రెండు. ఈ విషయం ఖచ్చితంగా ఆయన మాట్లాడగలిగితే ఆ విషయం కూడా విత్ ఎవిడెన్స్ తోటి, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఏమాత్రం తేడా లేకుండా మీకు త్వరలో చూపిస్తా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్యాకరణ చేసి, అవినీతి చేసి, గందరగోళం చేసి నేను ఇంకా నీతివంతుణ్ణి, నా రాజకీయ చరిత్ర ఇంకా అయిపోలేదనుకున్నాడు. నేను కూడా చెప్తున్నా, బాలినేని రెడ్డి గారు మీరు అదృష్ట జాతులు కాబట్టి ఇప్పుడు దాకా రాజకీయాల్లో ఉన్నారు. మీ అదృష్టం అయిపోయింది. అవినీతి చేయలేదంటే ఎవరు నమ్మరు. ఇది కాదు, మీరు త్వరలో ఈడీ కేసు ఇరుక్కోబోతున్నారు. దానికి కూడా త్వరలో ఎవిడెన్స్ ఉంది. అది ఎందుకంటే నేను 23 సంవత్సరాలు డెనిస్ట్గా పనిచేస్తున్నాను కాబట్టి వేగ్గా ఆరోపణ చేయడం అనేది నా వ్యక్తిత్వానికి మంచి పద్ధతి కాదు. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటేనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను, లేదంటే చేసే పనే లేదు. అందరూ మాట్లాడేటట్టు అక్కడ ఇది జరిగింది ఇక్కడ జరిగింది మాత్రం చెప్పను. మీరు ఇంకా నిరూపించుకోవాలనుకుంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పుని క్షమించమని ప్రకాశం జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఇంత వేగ్గా మీరు ఆస్తులు కొట్టేసి ఇక్కడ మార్కెట్లో ఉన్న కొంత ఆస్తుల్ని అమ్మకాన్ని పెడతావు, డబ్బు లేవని. రే బాబు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొండా భాస్కర్ రెడ్డి నీకు ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేశాడు. నెలకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నీకు వచ్చుద్ది. ఆదాయంతో బతకమని కొండా భాస్కర్ రెడ్డి నిరూపించాడు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు. కానీ పైకి మాత్రం నాకు డబ్బులు లేవు, నేను అప్పులు పాలని అబద్ధాలు ఆడతాం. సో ఇవన్నీ ఎందుకు? ఈ విషయం కరెక్టా కాదా? డాక్యుమెంట్స్తో సహా నెంబర్లు మీకు ఇచ్చాను. మరి ఈ విషయం నేను ఆక్రమించానని చెప్పి రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుస్తున్నావు కదా, అయ్యా నేను పొరపాటు అయిపోయింది, నేను ఆక్రమించాను అని మీ కొండా భాస్కర్ గారిని అడిగి ఈ భూమి మొత్తం వెనక్కి ఇప్పిస్తావా? ఆ మనసు నీకుందా? ఉంటే చెప్పు. అంటే ఇక్కడ చిన్న వ్యవస్థ ఉంది. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, టోటల్ కాకుండా విఆర్ఓలు వ్యవస్థ మొత్తం అమ్ముడుపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఇప్పుడు మాత్రం నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. నేను చాలా మంచోడిని, సచీలుని, నా వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదు అన్నాడు. ఇంకెందుకు ఒక చిన్న విషయం చెప్పాలంటే, మీరు కావాలంటే కందుకూరు మైనారిటీ కనుక అడగండి. కందుకూరు డివిజన్ మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి ప్రధాన కర్త మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి. మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాకి పోటీ పోవడం ఆ బాధ్యత వహించింది బాలినేని శ్రీనివాసరెడ్డి. విజయ్ కుమార్ అనే ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎంత ప్రజలు పెట్టారో మొత్తం తెలుసు. మీరు కావాలంటే లైవ్లో మైనారిటీని అడగండి, మీకు చెప్తాడు. ఇలాంటి పనులు చేసి ఇంకా నేను రాజకీయాల్లో ఉంటాను, కొనసాగుతానంటే మాత్రం ఒంగోలు ప్రజలు క్షమించే పనే లేదు. మీరు వీటన్నీ సమాజం చెప్పిన తర్వాతే మళ్ళీ మీరు మీ రాజకీయ భవిష్యత్తుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రతి డాక్యుమెంట్లో కూడా అంత వేగు దారుణం. అంటే ఈ కంపెనీ వాళ్ళ దగ్గర కొన్న తర్వాత ఫస్ట్ ఏం చేశాడు, చేప చెరువులు మొత్తం డిమాలిష్ చేశారు. ఫస్ట్ దాన్ని డిమాలిష్ చేసి సరుగుడు చెట్లు వేశారు. 5 సంవత్సరాలు సరుగుడు చెట్టు పండింది, దాన్ని డిమాలిష్ చేశారు. మళ్ళీ దాన్ని అమ్మేశారు సరుగుడు చెట్టుని. దాన్ని అమ్మేసి మళ్ళీ చేపల చెరువులు చేశారు.
మళ్ళీ చేపల తోట చేశారు. చేసి ఇప్పుడు ఒక్కొక్క చెరువుని మొత్తం 1 ఎకరా అంటే 189 ఎకరాలు, 1 ఎకరా 50,000 కింద నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా? అంటే ఇప్పుడు ఎంత? 200 ఎకరాలు సుమారు వేసుకుంటే 10 కోట్ల రూపాయలు నువ్వు తీసుకుంటావు. సుమారు 189 ఎకరాలు. ఎకరా భూమికి 50,000 కింద నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు వాళ్ళ దగ్గర. ఇది వాస్తవా కాదా? ఇది ప్రభుత్వమే కాదా? ఇది దుర్వినియోగమే కాదా? మరి వీటి సమాధానం చెప్పాలి కదా. చెప్పకుండా ఇది చెప్పకుండా నువ్వు ఏదంటే అది మాట్లాడతా అంటే ఎంతవరకు జనం నమ్ముతారు? ఇంతవరకు జనాన్ని చాలామందిని పిచ్చోని చేసావు. నీ అదృష్టం ఏంటంటే రాజకీయాలు వచ్చేటప్పుడే నీకు అదృష్ట దేవత ఈదర హరిబాబు ద్వారా వచ్చింది. హరిబాబు అనే వ్యక్తి ఇండిపెండెంట్గా అయిపోతే నువ్వు రాజకీయాల్లో సున్నా, ఆ రోజే ఓడిపోయేవాడివి. ప్రజెంట్ మాత్రం నీకు సరైన మొగుడు దొరికాడు ఆయన దామోదర జనార్దన్. నేను చాలా కాలం పత్రికల్లో పనిచేశాను, మీ అందరికీ నేను తెలిసిన విషయమే. నేను ఒక వార్త ఇచ్చినా కూడా ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు పెట్టుకొని కొన్ని వార్త ఇస్తా. ఎలాంటి విలేకరులు మీ అందరికీ తెలుసు. అదే రకమైన మాట్లాడాలన్నా కూడా డాక్యుమెంట్లతో మాడతా. ఇంకా మీ చేతిలో చాలా ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా అవాకులు చవాకులు మారకపోతే అవి కూడా గబక్కన బయట పెట్టాను అనుకో, ఖచ్చితంగా ఈడీ కేసుకు పోయే పరిస్థితి మీకైతే ఉంది. ఇది వాస్తవం.